ఒక వార్తను రాశారు. వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ బేస్ క్యాంపుకి 21 మంది దివ్యాంగ విద్యార్థులు అంతా 13 మంది బాలురు, 8 మంది బాలికలు అంతా ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులే. 10 రోజుల్లో విజయవంతంగా అధిరోహణ, 5364 మీటర్ల ఎత్తులో బేస్ క్యాంప్, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కఠిన శిక్షణ అన్నటువంటి హైలైట్ చేశారు. కాకపోతే మీ బాస్ ఎవరు? షర్మిల, విజయలక్ష్మి, చంద్రబాబు, పవన్పై అసభ్య పోస్టులు పెట్టాలని ఎవరు చెప్పారు? ఆ పోస్టుల్ని ఎవరికి ముందు పంపేవాళ్ళు? వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిని ప్రశ్నించిన అధికారులు 120 ప్రశ్నలు 1-2 ప్రశ్నలకే సమాధానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎస్టీ హోదా రద్దుకి రంగం సిద్ధం, పాస్టర్ ఆనంద్కి బాపట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగం నోటీసులు. క్రైస్తవులకు మారితే ఎస్సీ హోదాను అట్రాసిటీ వర్తించదు, హైకోర్టు తీర్పు సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం. చర్యలపై ఇటీవల మరోసారి కోర్టారా. దీంతో హోదా రద్దు ప్రక్రియ వేగవంతం. క్రైస్తవ మతాన్ని పాటించి వారు ఎస్సీ హోదా కోల్పోతారని, వీరు పెట్టి అట్రాసిటీ కేసు కూడా చెల్లదని గతేడాది ఏప్రిల్ 30న రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్థించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 24 తీర్పు వెలువరించింది. కులం పేరుతో తను దూషించడంతో పాటు దాడి కూడా చేశారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందినటువంటి చింతాడ ఆనంద్ 2021 జనవరిలో చందోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటు ఆయన బంధువులు మరో 5గురిని నిందితులుగా చేరుస్తూ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసు పెట్టిన చింతాడానంద్ పాస్టర్గా క్రైస్తవ మత బోధన చేస్తున్నాను, ఆయన ఇచ్చిన ఫిర్యాదులోనే ఆ విషయం ఉందని, అలాంటప్పుడు అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుందని రామిరెడ్డి న్యాయ పోరాటానికి దిగటంతో ఇష్యూ వచ్చింది అన్నటువంటిది హైలైట్ చేశారు.